హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళదామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి దేవుడు ఈరోజు మాట్లాడిన వాక్యం ఏంటంటే, మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నానని అంటున్నాడండి. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుణ్ణి మనం అనుసరించాలండి. దేవుని మాట మనము విని ఆయన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తే మనల్ని ఆయన ప్రేమిస్తానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈరోజు లోకంలో ఉన్నట్టు వారు మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరిని మనము ఎక్కువగా మనం ప్రేమగా చూస్తున్నామో, ప్రేమిస్తున్నామో, ఏ విషయంలో మనం ప్రేమ కలిగి ఉంటున్నామో, అలాగే మనకిష్టమైన వాటిలో లేదా మనకి ఏదైనా చేయాలని వాటిలో మన దేవుని కంటే ఎక్కువగా మనం ఏదైనా చేయడానికి మన ఆలోచన ఉద్దేశాల వల్ల మనకు ముందుకు వెళుతున్నామో ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నది. కనుక నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నానని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఎవరిని ప్రేమించాలంటే మన యేసయ్యను ప్రేమించాలి. ఒక ప్రేమికులు ఎంతగా వారి ఇష్టంగా ప్రేమించుకుంటారో, అలాగే భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందో, మరి బిడ్డలు తల్లిల ప్రేమ ఎలా ఉంటుందో, వారికన్నా అంతకన్నా దేవుడు మన కొరకు ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి మనం ఎక్కువగా ఆయన పిల్లలుగా మనం ఉన్నాము కనుక, ఆయన రక్తంలో మనం కడగబడ్డాము కనుక ఆయన ప్రేమించడం వల్ల మనకు లాభం అంటండి. ఆయన ప్రేమించడం వల్ల, ఆయన మాట వినటం వల్ల, ఆయన ఆరాధించడం వల్ల, ఆయన మనం ఎంతగా ప్రేమించి ఆయన ఆజ్ఞను ఇంకా ఏ విషయంలో అయినా కూడా మనకి ఎటువంటి ఆలోచనలున్నా, ఉద్దేశాలున్నా, తలంపులున్నా, మనం ఏదన్నా చేసుకోవాలన్నా ఇంకా ఆయనకన్నా మనకన్నా మన ఆలోచనల కన్నా ఇంకా ఆయనకన్నా కూడా ఏది కూడా ఎక్కువగా మనం ఆలోచించకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయన ప్రేమిస్తే మనల్ని ప్రేమించి ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. చాలా మంది అంతే కదండి, ఎవరికైనా ఏదైనా సహాయం చేశారనుకోండి, వారికి సహాయం చేయడం వల్ల వారు చేస్తున్నారు కనుక ఎదుటి వరకు మళ్ళీ వాళ్ళు సహాయం చేస్తారు. బట్టలు ఇవ్వడమో, డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఇట్లా ఏదైనా వస్తువులు ఇవ్వడమో, ఏదైనా అవసరతల పరిస్థితులు కలిగినప్పుడు ఏదైనా సహాయం రూపంగా ఎవరైనా చేసినప్పుడు మళ్ళీ తిరిగి వారికి చేస్తాము. అంతకంటే దేవుని ప్రేమ మనకి ఎంతో విలువైనది కనుక, ఆయన ప్రేమలో ఎంతో యథార్థమైనది కనుక, లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా వ్యర్థమే కానీ, లోకంలో ప్రేమలన్నీ కూడా మోసకరమైనవి కానీ, దేవుణ్ణి ప్రేమించటం వల్ల మనం చెడిపోమండి, నాశనం అయిపోము. మనం అంతకంతకి దేవుని ప్రేమలు వర్ధిల్లుతామని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కన్నుగుందురని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ ఎలా ఎదగాలని, జాగ్రత్తగా ఎదగాలంటే చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధికి మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన చూపులు, మన నడవడి ఇవన్నీ కూడా చక్కదిద్దుకొని మంచిగా ఉండి మంచి విధేయత భక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల ఆయన ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనలో మనకి మంచి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలంటే దేవుని జాగ్రత్తగా ఎదగాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ చాలా మంది ఎదుగుతున్నారు కానీ, దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ, దేవుని ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా రావట్లేదు. కానీ హృదయపూర్వకంగా ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆదివారం కదా వెళ్ళాలి కదా నామకార్థంగా రావడం కాదు. కానీ మరి ఆయన్ని ప్రేమించేవారు దేవుడు వారిని ప్రేమిస్తానని అంటున్నాడు. నన్ను ఎవరైతే జాగ్రత్తగా ఎదుగుతారో, శ్రద్ధగా ఎదుగుతారో, భక్తిగా ఎదుగుతారో, మరి ఎవరైతే నన్ను పిలుస్తారో ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, విధేయతం కలిగి భక్తి కలిగి ఎవరైతే నన్ను అడుగు వేడుకుంటారో వారికి సమీపంగా నేను ఉంటాను, వారి ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొంటారని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజు నువ్వు ఎంతగా దేవుని అడుగుతున్నావో, ఎదుగుతున్నావో, ఆయన నువ్వు కనుగొంటున్నావో, ఆయన నీ మాట వింటున్నాడో, నీ ప్రార్థన వింటున్నాడో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మన ప్రవర్తన ద్వారా, మన నీతిని బట్టి, మన ప్రార్థన బట్టి
దేవుని ఎదిగే పరిస్థితుల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నాడంటే ఆయన మనము కనుగొన్నట్లని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఆయన ప్రేమించాలి, ఆయన వెతకాలంటండి. ఆయన ప్రేమించే వాడిని ఎంతగానో ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఉన్నతమైన కృప చూపుతానని దేవుని వాక్యం చదువుతుంది కనుక అలాగే ఎదగడంలో మన ఇంట్లో ఏదైనా వస్తువు లేదనుకోండి, మనం పెట్టుకున్న వస్తువు ఏదన్నా తప్పిపోవడమో పడిపోవడమో లేకపోతే మనం ఎక్కడన్నా పెట్టి మరిచిపోయాం అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఎదుగుతామండి. అది కనిపించే వరకు కూడా జాగ్రత్తగా ఎదుగుతాం, దొరికే మనకు సంతోషం కలుగుతుంది. అలాగే దేవుని సన్నిధిలో దేవుని ఎంతగా మనం ఎలా అడుగుతున్నామో, భక్తితో ప్రార్థనతో దేవుని అడుగుతున్నామో, శ్రద్ధతో వెతుకుతున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఒక వస్తువు కొరకే మనకు అంత ఆశ ఉన్నప్పుడు అంత మరి ఇష్టము కలిగి దాని కొరకు ఎదురు చూస్తున్నాం కనుక ఇక్కడ దేవుడు మనకు ఆధారమైన దేవుడు, మన జీవితానికి ఆధారమైన దేవుడు, మన బ్రతులకు ఆధారమైన దేవుణ్ణి ఈరోజు ఎలా అడుగుతున్నావు, ఎంతవరకు ఎదుగుతున్నావో, ఎంతవరకు నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంతవరకు ఆయన ఆరాధన చేస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వాడిని ఎదుగుతానని వాడిని కనుగొంటారని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈరోజు ఒక్కసారి నువ్వు ఆయన ప్రేమించలేకపోతే ఇంకా ఇష్టంగా నువ్వు ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ ఇంకా ఇష్టముగా ఆయన్ని ఎదగటంలో ఆయన ఆరాధించడం, ఇంకా భక్తి కలిగి మరి దేవుని ఆరాధించడం వల్ల, ప్రేమించడం వల్ల దేవుడు దీవెన మనకు ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము చూడండి 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11, 12. నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఇసుకవద్దు. చాలండి. ఇక్కడ దేవుని మాట ఏమి చదివిస్తున్నాడంటే మొదటి మాటలో ఆయన ప్రేమించటం వల్ల మనల్ని ఆయన ప్రేమిస్తాడని అన్నాడు. ఇక్కడ మరి నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపకు విసుగవద్దు అని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈరోజు దేవుని మాటలన్నా, దేవుని మరి పరిచర్య అన్నా, దేవుని వాక్యం అన్నా వినడానికి చాలా మందిలో కూడా అశ్రద్ధ కలుగుతుంది, ఇసుకతల వస్తుంది. దేవుని మాట వినటం, మందిరానికి రావడం అదొక పెద్ద పని, అదొక పెద్ద భారముగా భరిస్తున్నారు కనుక దేవుణ్ణి ఎదగలేకపోతున్నారని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ నా కుమారుడు, నా కుమార్తె ఎవరైనప్పుడు కూడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు. ఆయన మీద మనం తప్పు చేసినప్పుడు దేవుడు ఖండిస్తాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనల్ని పరిశీలన చేస్తాడు, వాక్యం ద్వారా మనం తెలుసుకొని అలాగే సేవకులు కూడా మనల్ని ఖండిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి మంచి మంచి మాటలు, మంచి మంచి ప్రవర్తనలో, మంచి నడవడలో సేవకులు తీసుకువెళ్ళాలని అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా మంది కూడా సేవకుల మాటని తులకరిస్తూ ఉంటారు, సేవకుల మాట వినరు. ఆయన మాట మనం ఎందుకు వినాలి, ఆయన మాట ఎందుకు మనం చేయాలని చాలా మంది మన చర్చలోనే కాదు చాలా మంది కూడా ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఉంటాయి కనుక ఇక్కడ దేవుని చెప్పిన మాటకి మీరు విసుగుపోవద్దు, వెనక్కి వెళ్ళొద్దు, దిగజారిపోవద్దు, ప్రార్థనలు ఎదగండి అని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఆయన గద్దింపుకు ఎవరు కూడా విసుగకూడదని దేవుని వాక్యం చదువుతుందండి. ఇంతకు చదువుకున్నాం కదండి కీర్తనలో 141వ కీర్తన చూడండి. అందులో ఉంది మాట, 5వ వచనం చదవండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని అంటున్నాడండి. ఇక్కడ నా కుమారుడు యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన మాటకు విసుగవద్దు. ఇక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అనే దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ మన సహోదరులైనటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పుడు కూడా భక్తి విషయంలో ఎవరన్నా మీకు మంచి చెప్పారనుకోండి, భక్తి విషయంలో ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, దేవుని ఆరాధించాలని అన్నప్పుడు చెప్పినప్పుడు వారి భక్తిని చూసి నువ్వు నేర్చుకొని వారు చెప్పిన మాటలు బట్టి వారిని నువ్వు తునీకరించవద్దు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, వారి మీద నువ్వు కోపం ఎంచుకోవద్దని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ నీతిమంతులైన వారు నన్ను కొట్టుట నాకు
ఉపకారం అంటాడు. వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అంటే ఏంటంటే, తైలాభిషేకం అంటే మరి దేవుడు సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకి ఎంతగానో ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది కనుక, మరి తైలాభిషేకం అంటే ఎంతో విలువ కలిగిన మాట కనుక అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. నా కుమారుడ యెహోవా శిక్షణ తొలికరిపోతూ ఆయన గద్దింపకు విసుగవద్దు. 12 వచనం చదవండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించనని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున మరి గద్దింపు వినట్లేదండి, దేవుని మాట వినట్లేదు, దేవుని మాట పెడచెవినే పెడుతున్నారు. ఎవరైనప్పుడు కూడా అమ్మా ఇది మంచిది కాదు, ఈ మంచి పని కాదు, లేకపోతే మీరు అలా ఉంటున్నారు ఇలా ఉంటున్నారు, లేకపోతే దేవుని సన్నిధికి రావట్లేదు అని అంటే దేవుడు అలాగే మరి పాస్టర్ గారు అలాగే చెప్తారే, పాస్టర్ గారు అలాగే చెప్తారులే, వాళ్ళకి పని పాటు ఉండదు, ఎప్పుడు ఆ పనులోనే ఉంటారు కనుక మనకైతే పనులు పాటలు ఉంటాయి. మనమైతే ఏది చేసుకోకపోతే ఎలాగా, లేకపోతే మందిరానికి ఈ రోజు వెళ్ళకపోతే మరొక రోజు వెళ్ళొచ్చులే, ఇలా అశ్రద్ధ రావటం వల్ల భక్తిలో ఎదగలేకపోతున్నారు. కుటుంబాల ఆశీర్వాదం, కుటుంబాల్లో మరి దీవెన చూడలేకపోతున్నారని దేవుని వాక్యం చదువుతుంది కనుక నువ్వు ఏదైతే గద్దించినప్పుడు, దేవుని సేవకుడు మాట చెప్పినప్పుడు నా మాట వినటువంటి వారు చాలా మంది కూడా ఆశీర్వాదకరంగా మరి ఉన్నారని మేము చూసామని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజున మనం గద్దింపుకు విసుకుపోవద్దు, కోపమించుకోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మరి దేవుడు నేర్పుతున్నాడు, దేవుడే ఆ మాట మాట్లాడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ మాటను బట్టి యెహోవా సన్నిధిలో మనం అందరూ కూడా నిత్యము కూడా ఆనందించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ ఆయన గద్దెంపుకు విసుకోవద్దు. ఇక్కడ తండ్రి తన కుమారుడి తనకిష్టమైన కుమారుడిని గద్దించిన రీతిగా ఆయన ఎలా అయితే మనల్ని గద్దిస్తాడో అలాగే దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుందండి. మన పిల్లలు మనం చాలా ప్రేమిస్తాం కదండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా ప్రేమిస్తాం. వారికి ఏది కావాలంటే అది ఇస్తాము, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కొన్ని చోట్లకి మనం పంపిస్తూ ఉంటాము. వారు ఏడటం కానీ కోపపడడం కానీ మనం చూడలేము కనుక వారు ఏదో రకంగా వారికి కావాల్సింది మన దగ్గర సంపాదించుకోవాలంటే మనల్ని బ్రతిమాలుకుంటారు. అలాగే వారికి ఇష్టమైన కుమారుడి మరి పిల్లలు మరి తల్లిదండ్రులు మరి ప్రేమ కలిగి ఉండినప్పుడు మరి తల్లి అయినా తండ్రి అయినా గద్దిస్తూ ఉంటారు. కొన్ని మంచి పనుల్లోనూ లేకపోతే చెడ్డ పనుల్లోనూ లేకపోతే కొన్ని వారి ప్రవర్తనలోనూ వారి పరిస్థితులు తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటాయి కనుక వాటి విషయంలో గద్దించినప్పుడు మరి ఆ కుమారుడైతే కుమార్తె వింటే వారు దీవెనకరంగా ఉంటారు. అలాగే దేవుడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మానవులైనట్టు మీ పిల్లల్ని ఎలా అయితే మీరు గద్దిస్తారో అలాగే తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా నిన్ను మరి ప్రేమించే వారిని గద్దిస్తాడంటండి. ఎవరి మీదగా అయితే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే మనం ఎక్కువగా ప్రేమ చూపుతాం వారి మీద మనల్ని గద్దిస్తూ ఉంటాం. వారు పాడైపోతే మనం చూడలేమండి, వారి నాశనం అయితే మనం చూడలేము. వారు మంచిగా పరిస్థితులు కలిగి ఉంటే మనకి ఆనందం సంతోషం కనుక దేవుని సన్నిధిలో ఇటువంటి మాటలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ నీతిమంతులు కొట్టడం నాకు ఉపకారము, వారి నాకు అభిషేకం లాంటిదని దేవుని వాక్యము ఇక్కడ మనం సెలవిచ్చిన రీతిగా ఈ రోజు దేవుని మాట విని దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం తెలియజేస్తున్నది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన నీ త్రోవలు సరళము చేయనని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా మనము చక్కగా చూసుకోవాలి. మన ప్రవర్తన అంతా కూడా దేవుని సన్నిధిలో మనం శ్రద్ధ కలిగి ఎదటి వారు మనల్ని చూస్తున్నారు కనుక మనమైతే ఒకరిని చూడొచ్చు, మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మనల్ని అందరూ కూడా ఎవరు చూస్తున్నారని లోకం అంతా కూడా మనల్ని
చూస్తుంది. ఎవరు ఎలా ఉంటున్నారు, ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నారో. మనకున్నా నీకు నాకున్నా మనం ఒకరొకరు చూసుకోవచ్చు, కానీ నిన్ను 10 మంది చూస్తున్నారండి. 10 మంది కంటే 100 మంది, లక్షల వేల కొలది చూస్తున్నారు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని ప్రవర్తన కలిగి, దేవుడి పిల్లల్లో ఈ రోజున సరైన పద్ధతులు లేవు, సరైన పరిస్థితులు లేవు, సరైన వాక్యము లేదు, సరైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు దేవుని పిల్లలైనా దేవుని మందిరానికి వెళ్ళేవారు. పిల్లలంటే చిన్నపిల్లలని కాదండి, యవనస్తులని కాదు, అందరూ కూడా మరి దేవుని పిల్లలే. గనక ఆడవారైనా మగవారైనా ఎదట వారిని చూసినప్పుడు నిన్ను వారు ఏ విధంగా చెప్పుకోవాలంటే మంచి ప్రవర్తన కలిగి, మంచి సహోదరి, మంచిగా ప్రేమించే వ్యక్తి, మంచి నడవడి నడుస్తుంది, మంచిగా భక్తి కలిగి దేవుని ఆరాధిస్తుంది. ఒకప్పుడైతే ఈ ప్రవర్తన బాగాలేదు, ఈ పరిస్థితి బాగాలేదు, కానీ ఈ రోజుని ప్రభు నమ్ముకున్నాక దేవుని మందిరానికి వెళ్ళాక ఈ ప్రవర్తన బాగుందని 10 మంది చెప్పుకోవాలంటే నీ ప్రవర్తన అంతటి కూడా దేవుని కాదు, దేవుని అధికారములకు ఒప్పుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఒప్పుకోవడం అంటే ఎలా అండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మనం ప్రార్థన చేయగానే మొదలెట్టేయడం కాదు, కానీ మనం ఈరోజు మనం ప్రార్థన చేయాలంటే నాకు అది చేయనానా, ఇది చేయనానా, లేకపోతే వాళ్ళు బాగు చేయకపోవచ్చు, అది మంచియే. కానీ మన ప్రార్థన, మన ప్రవర్తన మనం కనిపెట్టుకొని చూసుకొని మనం ఎలా నడవాలనేది దేవుని వాక్యంలో మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం మోకరించినప్పుడు ప్రభువా, నా మాట ఎలా ఉందో, నా ప్రవర్తన ఎలా ఉందో, నేను ఎలా ఉన్నానో, అయ్యా నా హృదయాంతరంగ తలంపులు, ఉద్దేశాలు ఉన్నాయో, ఎటువంటి తలంపులైనా, పాపము, ఉద్దేశాలు, పరిస్థితులు ఏదైనా మానవులు కనుక ఏయోటు వస్తాయి కనుక అవన్నీ కూడా దేవుని అధికారం ఒప్పుకొని మన ప్రార్థన మొదలు పెట్టాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని ఆరాధించాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన ప్రవర్తన దేవుడి అధికారం దేవుని చేతిలో పెట్టేసుకోలేక మనం ప్రభు ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన మీరు ఆలకించాలంటే నా ప్రవర్తననైనా మీరు చూస్తున్నారే, నా నడవడి మీరు చూస్తున్నారే, నా ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఇంకా నాలో ఏమన్నా లోటు ఉందేమో ప్రభు అని దేవుని సన్నిధిలో ఆయనకి అధికారం అంటే ఆయనకి ఇంకా లోబడిపోవాలన్నమాట. లోబడిపోవాలి, ఆయనకి దగ్గరగా తగ్గించుకోవాలండి. తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుడు ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. ఎప్పుడైతే నువ్వు ఇటువంటి ప్రార్థన చేస్తావో ఎటువంటి మార్గమైన కఠినమైన పరిస్థితులైన కఠినమైన ఇబ్బందులైనా, ఇంట్లో పరిస్థితులైనా, నీ భర్త వలైనా, భార్య వలన, పిల్లలైనా, ఎటువంటి ప్రవర్తన అయినప్పుడు కూడా, ఎటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా, ఎటువంటి కఠినమైన మార్గాలైనప్పుడు కూడా నువ్వు తెరుచుకోలేకపోవచ్చు, కానీ దేవుడు తెరుస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఎప్పుడైతే అటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో, తగ్గించుకొని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటావో, అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళము చేసి నీకు ఆయన మార్గముగా ఉంటాడు, నీ కుటుంబానికి ఆధారంగా ఉంటాడు. నేను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు బట్టి నీ ప్రవర్తన యందు మరి ఆయనకి లోబడి ఆయన చెప్పిన మాటకి విసుకకంట, ఆయన చెప్పిన మాటకి విషయంలో మరి గద్దించినప్పుడు దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించినప్పుడు, దేవుని వాక్యం మీతో మాట్లాడినప్పుడు ఆయన అధికారములకు ఒప్పుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం కూడా చదవండి. ఇందులో నేను జ్ఞానిని కాదని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోకంలో ఎవరంటండి, నేను జ్ఞానిని కాదని నీవు అనుకోవద్దు. ఈరోజు ఎవరికి వారి జ్ఞానవంతులు, మేమే జ్ఞానవంతులు, మాకున్న జ్ఞానముగా మీకు ఎవరికి కూడా లేదు. ఈరోజు గొప్ప ఏయో చూస్తున్నారు, తయారు చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. ఎంతో చదవర్లు, ఎంతో ఉన్నతమైన ఆస్తి కలిగినట్టు వారు ఎన్నో ఇబ్బందులు ఈ లోకంలో అన్ని కూడా కొత్త కనిపెడుతున్నారు. కానీ మరి దేవుని జ్ఞానము కన్నా వారి జ్ఞానం ఏది కూడా ఎక్కువ కదా. ఎన్ని సంపాదించినవండి, ఎన్ని కనిపెట్టినవండి, అవన్నీ కూడా శూన్యమైపోతాయి. ఒక రోజు దేవుడు వచ్చినప్పుడు అవన్నీ కూడా మరి అగ్నిలో కాలిపోతాయి, బూడిదైపోతాయి. అవన్నీ కూడా ఏవి కూడా శాశ్వతము కాదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని కొరకు జ్ఞానము కలిగి ఉండు, దేవుని మాట కొరకు జ్ఞానము కలిగి, దేవుని జ్ఞానము కలిగి నీ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, నీ కుటుంబ పరిస్థితిని ఎలా మార్చుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా దేవుని సన్నిధికి నడిపించుకోవాలని ఆ జ్ఞానము కలిగి ఉండాలి. కానీ ఎదటి వారిని పాడు చేయటం, ఎదటి వారిని
నడవటం, లేకపోతే ఏ అనుకోవడం, లేకపోతే ఏ అతన్ని సంపాదించుకోవడం. చాలా మంది కూడా వ్యాపారాలు చేసేవారు. నాకు ఆ వ్యాపారం ఈ వ్యాపారం బోల్డ్ మంది అండి 4-5 రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ వ్యాపారాలు అభివృద్ధి ఉండదు. ఎందుకంటే వారి జ్ఞానమును బట్టి పెట్టుకుంటున్నారు కనుక ఆ వ్యాపారాల అభివృద్ధి కలిగించుడు. దేవుడిచ్చింది, దేవుడు ఏదైతే నీకు చెప్పాడో ఒక దాని మీద స్థిరముగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నీ ప్రవర్తన ఎంతటి అందు కూడా దేవుని అధికారములకు అప్పుడు ఆయన నీకు మార్గమును సరళము చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే నేను జ్ఞానుని కదని నీవు ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మరి జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానము కనుక దేవుని జ్ఞానము కొరకు మనం అందరం కూడా కనిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగి ఉండాలని దేవుడే జ్ఞానమై ఉన్నాడు. కానీ ఆ జ్ఞానం మనం సంపాదించుకొని ఆ జ్ఞానం ఎలా వాడుకోవాలి, ఆ జ్ఞానంను బట్టి ఏది మనం ఎంతవరకు మనం నిలబెట్టుకోవాలి, ఏ రీతిగా మనం మాట్లాడుకోవాలో దేవుని వాక్యమై ఉన్నాడు కనుక, జ్ఞానమై ఉన్నాడు కనుక దేవుని జ్ఞానం బట్టి నిన్ను నువ్వు కాపాడుకొని నీ ప్రవర్తన అంతటి కూడా దేవుని అధికారంలో ఒప్పుకున్నప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. ఇదే సామెతలు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుద్ధ మార్గమున తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి యెహోవా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుతుంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం చదువుతుందండి. మరి ఏ విషయంలో యథార్థత కలిగి ఉండాలి, నువ్వు ఏ విషయంలో యథార్థంగా నువ్వు జీవిస్తున్నావో, ఏ విషయంలో దేవుని సన్నిధిలో యథార్థమును కనిపించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇక్కడ ఆయన యథార్థవంతులు వర్ధిల్ల చేయును. మరి దేవుని విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నీతి న్యాయములు కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఈరోజు ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం, మోసకరమైన పరిస్థితులండి, దుర్నీతి, అవినీతితో ఎన్నో పరిపాలన పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం కనుక యథార్థవంతులు ఎవరు కూడా ఈ రోజున ఎవరు కూడా లేరండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరిలో కూడా యథార్థత లేదండి. చిన్నపిల్లలు ఏదన్నా తీసుకున్నాక మనం వాళ్ళు చూసామనుకోండి, మీరు అది తీసారు కదని అంటే వాళ్ళు చెప్తారంటారా, నేను తీయలేదమ్మా, నేను పట్టుకెళ్ళలేదమ్మా, నేను చూడలేదమ్మా,
అంటారు. కానీ ఈ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు ఎవరైనప్పుడు కూడా యథార్థత లేదండి. యథార్థత అంటే ఎవరిది ఏదైనా దొంగిలించేయడం కానీ ఏదో పట్టుకెళ్ళిపోవడం కదా. మాటలోనే యథార్థత లేదు, భక్తి విషయంలోనే యథార్థత లేదు. నువ్వు ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఒక మాట చెబుతా, అక్కడ ఒక మాట చెబుతా. ఇక్కడ చాలా మంది కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ మేము భక్తి చేస్తున్నామని అనుకుంటాం. కానీ చాలా మంది కూడా యథార్థమైన భక్తి లేదు, యథార్థమైన మాట లేదు, యథార్థమైన ప్రవర్తన లేక చాలా మంది కుటుంబాలలో యథార్థత లేక చాలా మంది కూడా ఆశీర్వదకరంగా లేకపోవడం అనేది. తల్లి ఒక మాట చెబుతుంది, పిల్లోడు ఒక మాట చెబుతాడు. మరి తల్లి ఒక అబద్ధం చెబుతుంది, పిల్లోడు ఒక అబద్ధం చెప్తారు. సేవకుల దగ్గరే చాలా మంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారండి. చాలా మందిని మేము చూస్తున్నామండి. ఇంట్లో వాళ్ళు ఒకలాగా, బయట వాళ్ళు ఒకలాగా, పిల్లలు ఒకలాగా, అనేక రకమైన అబద్ధాలండి. వాళ్ళు మళ్ళీ ఒళ్ళించి ప్రార్థనలు చేస్తూ ఉంటారండి. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటారా? ఈ కుటుంబాన్ని దేవుడు వర్ధల చేస్తాడంటారా? వర్ధిల్లుతున్నాయని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే, దేవుని కృప ఉంటేనే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయాలి. నీవు ఈరోజు యథార్థవంతురాలుగా, యథార్థవంతుడిగా నువ్వు ఉండాలని ఆశపడి ఇంకా నీ ప్రవర్తన పరిస్థితుల్లో, మరి భక్తి విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ మాట విషయంలో, నీ నడవడి విషయంలో ఏమైనా పొరపాట్లు ఉంటే దేవుని సన్నిధిలో సరి చేసుకోమని దేవుని వాక్యం చదువుతుంది. కనుక మరి దేవుడు ఆయన మరి వర్ధిల్ల చేయాలంటే ఇక్కడ మనుషులు సహాయం వల్ల నువ్వు వర్ధిల్ల చేయొచ్చు, కానీ మనుషుల సహాయం వల్ల ఏదైనా నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటే ఆ ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిత్యము కూడా నిలిచి నీ ఎంట ఉంటుంది. నీ తర్వాత వరకు కూడా ఆ దేవుడు ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యం చదువుతుంది. కనుక నీ సంపాదనలో యథార్థత ఉందా? నీ పనిలో యథార్థత ఉందా? దేవుడు చూస్తున్నాడు. కనుక ఆయన పిల్లలైనటువంటి వారు మన ప్రవర్తన చూసి ఎదటి వారు మారే వరకు కూడా, మారే పరిస్థితి మనలో కనిపించాలంటే రక్షణ యేసు దేవుడు ఇటువంటి గుణలక్షణాలు ఉన్నాయని మనలో చూసి వారిని దేవుడు తెలుసుకోవాలంటే మన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారమును ఒప్పుకొని మరి మంచిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 10వ కీర్తన చూడండి, 30వ వచనం చదవండి. సామెతలండి 10. భక్తిహీనులు, సామెతలు 10:30 వచనం చదవండి. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో ఉండరు, నివసించరని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈ రోజున భక్తిగా ఉన్నవారు, నీతిగా ఉన్నవారు, యథార్థవంతులు, పాపం చేసేవారు, అన్యాయం గున్నేవారు, అక్రమంగా నడిచేవారు, పాపంలో ఉండేవారు, మనం అందరం కూడా కలిసి ఉంటున్నాం. కానీ దేవుడు వచ్చే పరిస్థితిలో, దేవుడు వచ్చే రాకడ సమయంలో దేవుడు నీతిమంతులు ఎన్నడూ కూడా కదిలింపబడడని, దేవుడు నీతిమంతులు ఆశీర్వదిస్తాడని, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనుల దేశంలో నివసింపరని దేవుని వాక్యం చదువుతుంది. కనుక భక్తిహీనత కలిగినట్టు వారు, భక్తి లేనట్టు వారు చాలా మంది కూడా ఎన్ని సంపాదించుకున్నా, ఎంతగా ప్రయాసపడినా వారి ప్రయాస అంతా కూడా ఎక్కడికి వెళ్తుందండి? గాలికి వెళ్ళిపోతుంది. కానీ ఆ సంపాదన వల్ల వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, వారి కుటుంబానికి దేవునికరంగా ఉండదు. కానీ ఇక్కడ నీతిమంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా వాటి నుంచి దేవుడు తప్పించి దేవుడు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుడు నీతిమంతుడిని ఎలా ఇక్కడైతే ఉంచుతానని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అటువంటి నీతిమంతుడిగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీతిమంతులకి భయం ఉండదంటండి.
పాపము చేయవారికి భయం ఉంటుంది, ధైర్యం ఉండదు. నీతిమంతులకి దేవుడు నాకున్నాడు, ఎటువంటిది వచ్చినా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు ఆధారం, ఏ విషయంలో నేను ప్రార్థన చేస్తాడు, దేవుడు నాకు జవాబు ఇస్తాడనే ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారు? వాళ్ళు ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, భయం ఉంటుంది, దేవుని మీద భక్తి ఉంటుంది. కనుక వారు దేవుని నమ్మిన నాటి నుంచి కూడా నీతిమంతులుగా ఉండి దేవుని ఆరాధిస్తున్నారు. కనుక ఏ విషయంలో కూడా వారు భయపడరు. దేవుడు వారిని ఏ విషయంలో కూడా తప్పించగల ఉండడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆయన నీతిమంతులు ఎంత రీతిగా మరి దేవుడు ఆశీర్వదిస్తాడని చెబుతున్నాడు. దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. 11వ కీర్తన చూడండి. పదకొండవ కీర్తన 1, 2, 3 వచ్చిన చదవండి. యెహోవా 37వ కీర్తన అండి. 37వ కీర్తన 25వ వచ్చిన చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అయినను నీతిమంతులు విడవబడుటలు గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. ఇక్కడ మరి కీర్తనకారుడు చెబుతున్నాడు, ఇక్కడ నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎప్పుడు కూడా చూడి ఉండలేదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ నీతిమంతులైన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో, దీవిస్తాడో, దేవుని కృప మనకి తోడుగా ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ ప్రభువు నమ్మిన వారు ఎంత లేములో ఉన్నా, కలిమిలో ఉన్నా, దరిద్రులైనప్పుడు కూడా దేవుడు వారి విషయంలో ఎంతగానో శ్రద్ధ చూపి వారిని ఆశీర్వదిస్తాడని, దీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నేను ప్రభు నమ్మిన నాటి నుంచి, రక్షకుడు తెలుసుకున్న నాటి నుంచి కూడా ఎంతో మందిని చూచి ఉన్నాను. కానీ ఈ దేవుని విషయంలో ఎవరైనా కరువుతో ఉన్నారు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో కష్టంలో ఉన్నారు, లేకపోతే నాకు అది లేదు ఇది లేదని ఒకరింటికి వెళ్ళి అడగటము కానీ నేను ఎవరిని కూడా చూడలేదు. ఇదిగో యేసయ్యను నమ్ముకున్న నాటి నుంచి కూడా దేవుడు మరి ఇటువంటి ఆలోచన, ఉద్దేశాలు, ఇటువంటి సాక్ష్యాలు నేను విన్నానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నేను చెబుతున్నానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నేను చిన్నవాడిని అయింటి, ఇప్పుడు ముసలివాడిని అయింటిని. నా జీవితంలో, నా భక్తి జీవితంలో, నా ప్రవర్తన పరిస్థితుల విషయంలో నేను బ్రతికినంత కాలము కూడా నీతిమంతులైన వారు ఎప్పుడు కూడా తప్పిపోవడం కానీ, వెనక వెళ్ళడం కూడా, భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూడలేదని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈరోజు చాలామంది అంతే కదండి, చాలామంది లేములో మరి కలిములోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారండి. మరి లేనట్టు వారు, ఆహారము కూడా లేనట్టు వారు, అన్నము కూడా లేనట్టు వారు, వస్త్రాలు లేనట్టు వారు, ఇల్లు లేనట్టు వారు ఈరోజు మంచి స్థితిగతులు దేవుడు ఇచ్చాడండి. దేవుని కృపే కదండి. దేవుని నమ్ముకోవడం వల్ల మీరు ఎవరైనా పాడైపోయారంటారా? లేకపోతే మీకు ఏదన్నా చెడ్డ కలిగిందా? ఏది కూడా లేదు. మరి ఎంతోమంది యేసయ్యను నమ్ముకుంటూ, యేసయ్యను తెలుసుకుంటూ, యేసయ్య రక్షకుడని చాలామంది కూడా దుర్మార్గులైన వారు, దొంగలు, వ్యభిచారులు, భయంకరమైన వ్యక్తులు, భయంకరమైన పరిస్థితులు కలిగినట్టు వారిని యేసయ్య నమ్ముకొని ఆశీర్వాదం పొందుకున్నాం. మేము ఎవరి వల్ల కూడా మార్చబడలేక ఈ దేవుడు మార్చాడని, ఈ దేవుల్లో ప్రేమ ఉన్నదని చాలామంది కూడా తెలుసుకుని ఉన్నారు. కనుక ఈరోజు దేవునిచ్చి ఆశీర్వాదం ఇదిగో నువ్వు పుట్టిన నాటి నుంచి, లేదా రక్షణ పొందిన నాటి నుంచి దేవుడు తెలుసుకున్నావు. కనుక ఏ విషయంలో నీకు కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు ప్రార్థన చేయగా దాని విషయంలో దేవుడిని సహాయం చేయలేదంటారా?
ఎన్నో సహాయం చేశాడు. నీకు ఉంటాకు లేకపోయినా, తింటాకు లేకపోయినా, నీ పిల్లలకైనా ఇబ్బందులైనా, పనులైనా ఏది కూడా కొరత లేకుండా దేవుడు ఈరోజు మనం ఆస్తులు సంపాదించుకోవడం కాదండి, ఈరోజు మనం బ్రతికి ఉండడమే దేవుడిచ్చిన కృప. కనుక ఈరోజు నువ్వు పని చేసుకుని ఇంటికి వస్తున్నావంటే దేవుడి కృప మీకు తోడు ఉండటం వల్లే. మీరు ఏదో అనుకుంటున్నారేమో, కానీ దేవుడు సహాయం వల్లంటే సహాయం వల్లనే. మనం పడుకొని తిరిగి లేస్తున్నామంటే, ఉదయకాలం లేచామంటే ఏసయ్య ఈ రోజు మళ్ళీ మరొక రోజు మాకు ఇచ్చామంటే నేను ప్రార్థన చేస్తాను. అలాగే దేవుని స్థలం ఎవరికి వారే, అయ్యా ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, ఈ రోజు మాకు ఇచ్చావయ్యా తండ్రి అంటూ ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటూ, అయ్యా ఈ రోజు నీ సన్నిధిలో మేము ఇలాగా ఆస్తివంతులుగానైనా దీవెనకరంగా ఉన్నత కలిగినట్టు వారుగా మేము ఉన్నామంటే కేవలం నీ కృపైన. ఎన్నడూ నీ చెయ్య విడిచిపెట్టలేదయ్యా, నన్ను ప్రేమించావయ్యా, నన్ను ఆదరించావయ్యా, నాకున్న ఇబ్బందులు అవసరతలు ఎక్కడ కూడా చెయ్యి చాచలేదయ్యా అంటూ దేవుణ్ణి మనం ఇంకా ఘనపరచాలి, ఆరాధించాలి. దేవుని స్థానంలో మనము ఇంకా భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇదే సాక్ష్యం మీరు అనేక మందికి చెప్పాలి. ఇగో పలాని పరిస్థితుల్లో, పలాని కష్టంలో, పలానా ఇబ్బందులు నేను ఏసైని తెలుసుకున్నాను, పలాని మందిరానికి వెళుతున్న సేవకులు ప్రార్థన చేసి ఇబ్బందులు పరిస్థితులు నాకు ఈ రోజున లేవు, నేను మంచిగా ఉన్నానంటే దేవుని కృప. ఈ రోజున ఏది కూడా నా ఇంట్లో కరువు ఉంచలేదండి, లోటు ఉంచలేదండి. ఈరోజు 10 మందికి పెట్టేవారుగా మిమ్మల్ని అందరినీ కూడా ఉంచాడు, కానీ ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. కనుక ఆ దేవుని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారండి, ఆ దేవుని ఎంతగా మీరు ఆరాధన చేస్తున్నారు, ఎంతగా ఆయనకి లోబడి ఉంటున్నారు, ఎంతగా ఆయన సన్నిధిలో మీరు తగ్గించుకొని ఉంటున్నారు. దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యమును మనం అనుసరించి నడుచుకొని దేవుని వాక్యం మనం అందరూ కూడా పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని మనం కూడా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొంచి వాక్యం నుండి వాక్యానుసారంగా జీవించి ఆయన కృపలో మనం అందరూ కూడా సాగుదామండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో చక్కటి మాటలు వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తాను అంతేనండి. ఆ మాట ఏం రాసిన సామెతలు 8వ అధ్యాయము, నన్ను ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడట. కానీ సంఘం ఈ రోజున దేవుని చేత ప్రేమించబడిన వారిగా ఉండాలి. ఎవరితో నువ్వు ప్రేమించబడకపోయినా పర్వాలేదు, కానీ దేవునితో ప్రేమించబడుతున్నావు అనుకో, నువ్వు కంపల్సరిగా నీ పక్క వాళ్ళని ప్రేమిస్తావు, నీ పక్క వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. దేవుని ప్రేమ అనేది ఎలాంటి శత్రుత్వాన్ని కూడా మిత్రులుగా చేసేస్తుందండి. నువ్వు ఎంత శత్రుత్వంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ మిత్రత్వానికి లేక మిత్రులుగా చేయడానికి దేవుని ప్రేమ అంత బలవంతం చేస్తుందండి మనల్ని. అంతేకాకుండా మనం విన్న వాక్యంలో యథార్థవంతులు వర్ధిల్లుతారు. అవును, బైబిల్లో మీరు చూడండి, మీరు ప్రతి పుస్తకాన్ని చదవండి, ప్రతి పుస్తకాలలో ప్రతి అధ్యాయాన్ని చదవండి, ప్రతి అధ్యాయంలో ప్రతి వచనాన్ని మీరు చదవండి. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేసినాడు. ఆయన విడిచిపెట్టలేదు. నిజంగా యథార్థవంతులు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అండి. నువ్వు యథార్థవంతురాలువేనా? నువ్వు యథార్థవంతుడివేనా? దేవుని ప్రశ్న.
దేవుడు ఆయన వర్ధిల్లు చేయాలనుకున్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళు వర్ధిల్లు చేయడు కూడా. మీరు అనుకుంటున్నారేమో, నేను గుడికి వస్తున్నాను, గుడిలో నేను కనబడుతున్నాను అని అనుకుంటున్నా. ఎవరిని పడితే వాళ్ళు అస్సలు ఆయన వర్ధిల్లు చేయడు. యథార్థవంతులు. సరే కానీ ప్రార్థిస్తున్న సహోదరి, నీ భర్త పట్ల నువ్వు యథార్థంగా ఉన్నావా? యవనస్తులు పిల్లలైనటి ఆడపిల్లలు మగపిల్లలు నీ తల్లిదండ్రుల పట్ల యథార్థవంతులుగా ఉన్నారా? భర్తమైన నీవు నీ భార్య పట్ల నీ పిల్లల పట్ల యథార్థవంతుడిగా నీవు ఉన్నావా? ఆలోచించండి. ఈ సంఘం పట్ల నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా? నీ బంధువుల పట్ల నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా? ఏమండి, నీ బంధువులు ఎంతోమంది ఉంటారు కదా, నిన్ను ప్రేమించే బంధువులు, వాళ్ళ పట్ల నువ్వు యథార్థవంతులుగా ఉన్నావా? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి చాకి ఏదో మంచి స్థితిలో తీసుకొచ్చి ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే ఏదో ఒక విధంగా నిన్ను నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికేటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నీ తల్లిదండ్రులు అనబడినటువంటి వాడి పట్ల నువ్వు యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నావా? నేను క్రైస్తవుని చెప్పుకోవడం వద్దండి. క్రైస్తవులు అనే తర్వాత సంగతి. అయితే దేవుని వాక్య ప్రకారంగా నీవు దేవుని సన్నిధిలో నీవు యథార్థవంతుడిగా అని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు పాస్టర్ గారు తీశారు. అందులో మరొక మాట ఏంటంటే, ఎక్కడ సామెతలు కాదండి, కీర్తన గ్రంథం 41 కీర్తన 5వ వచనం, అది చదవండి. నీతిమంతులు, అదేనా దాన్ని 41వ కీర్తన 141 కీర్తన ఉంటాయి. 41 కాదు, 37వ కీర్తన 37వ కీర్తన అంట 25 వచ్చింది చదవండి. అది కాదమ్మా, అది ఆ మాట నేను ఇందాక అన్నదిగా, నీతిమంతుల గురించి మాట్లాడు కనుక నీతిమంతుడిని కొట్టుట అనే మాట అది చదవండి. 141 5 వచ్చింది కదమ్మా, చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఒకసారి అందరు నా ఇంటి చూసి చూడండి అమ్మ, చూస్తున్నారా? నాకు బల్లంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, చూస్తున్నారా? ఈ పిల్లలు బల్ల కింద నుంచి చూస్తున్నారు ఇంకా. అది సరే, మీరు నా ఇంటి చూసినా చూడకపోయినా కానీ దేవుని ఇంకా మాత్రం చూడండి. నా ఇంక చూసినంతసేపు మీరు బాగుపడరు. ఒకవేళ చూడాలనుకున్నా కానీ దేవుని ఇంక చూడండి, మీరు బాగుపడతారు. అయితే ఎవరన్నా మిమ్మల్ని కొడితే ఒప్పుకుంటారా? ఏమండి, ఎవరన్నా మిమ్మల్ని కొడితే ఒప్పుకుంటారా? నిజంగా అంత త్యాగం కలిగిన మనసు ఎవరికైనా ఉందా? సరే కానండి, అంత మాత్రం ఉంది. కానీ మా అజోర్ని మీలో ఎవరన్నా కొట్టారనుకోండి, నేను ఒప్పుకుంటానా? మా అజోర్ ఒప్పుకుంటాం, తర్వాత సంగతి అటు తప్పు చేశాడు, ఉప్పు చేశాడు, కొట్టారు మీరు అనుకుందామా? ఏమండి, నేను ఒప్పుకుంటానంటే అస్సలు ఒప్పుకోండి. దేవుని పిల్లారా, అలాగే మీ పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ నీతిమంతులు
నన్ను కొట్టుడా అదేనా? నన్ను కొట్టుడేనా లేకపోతే ఎవరిని కొట్టుడా? నీతిమంతుడు నన్ను కొట్టుడా? అబ్బా ఉపకారం అంటే ఎవరన్నా ఎక్కడైనా ఇలాంటి మాటలు మీరు ఏమండి చెప్పారు కానీ అయితే వెంటనే నాకు లెంపకాయలు కొట్టేసి నేను నీతిమంతుని కనుక ఉపకారం కనుక అని టప్ప నాలుగు పీగుతారు కదా ఏమండి. అయితే పర్వాలేదు, అలాగైనా పర్వాలేదు. ఎందుకంటే నీ దృష్టిలో అతను ఒకవేళ నేను కొట్టి నేను నీతిమంతుని అన్నాడు అనుకోండి, ఆ ఆశీర్వాదం నీకు లాక మానదు. చూడండి, నీతిమంతుడు నిన్ను కొట్టుట ఉపకారం. అవును, ఎప్పుడు కూడా నీతిమంతుడు నీకు ఉపకారం చేస్తుంది కానీ అపకారం చేయడు. నేను అడుగుతున్నాను, సంఘంలో ఎవరికైనా అపకారం చేసి ఉంటే దయచేసి దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించి ఈ కాడిని చేయకోకుండా ఉండకుండా ఉండడానికి వాడితో ఏకీపించండి. ఇది నా మాట కాదు, దేవుని మాట. ఇది నీతిమంతుడు ఎవరైనా నిన్ను ఒకవేళ కొట్టక్కర్లేదు, తిడితేనే బాధపడతావే, అంటేనే బాధపడతావే. ఆలోచించండి సోదరి సోదరులరా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నోళ్ళైనా కానీ దేవుని బిడ్డలారా, చిన్నోడు అయిన నన్ను కొడతావా అనేటువంటి విషయాలు ఎవరైనా వస్తే నీ దృష్టికి అతడు నీతిమంతుడిగా ఉంటే పర్వాలేదండి. నీతిమంతులు నిన్ను కొట్టుట ఏంటో తెలుసు అంటే ఉపకారం. కొంతమంది ఉపకారం చేయరు కానీ అపకారం చేస్తారండి. కొట్టడం మానేసి ఏం చేస్తారంటే కొన్ని చెడ్డ వాటికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి విషయాలకి మీరు దూరంగా ఉండండి. నీతిమంతుడు నిన్ను కొట్టినా లేకపోతే నిన్ను ఏదైనా అన్నా, మరి పాస్టర్ గారు నీతిమంతుడు ఎవరండి అని అంటే యేసు వాక్యంలో ఎదుగుతున్నవాడే, యేసు రక్తంలో కడగబడిన వాడే, యేసులో మారు మనసు పొందిన వాడే, యేసుకు విధేయునని వాడే, యేసుని గౌరవించిన వాడే, యేసు అంటే పడి చచ్చిపోయి బ్రతుకుతున్నవాడే. ఇలా చెప్పుకుంటే యేసులో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నట్టు వాడే ఎవరండి? నీతిమంతుడు. అలాంటి వాడు నిన్ను ఒక మాట అనడంలో ఎప్పుడు అభ్యంతరపడకే, ఎప్పుడు బాధపడకే, ఎప్పుడు ఇబ్బంది పడకే. మంచి ఉంటుంది అందులో. అక్కడ కింద ఇంకో మాట చెప్పాడు, నీతిమంతుని కొట్టడాన్ని కాకుండా ఇంకో మాట కూడా చెప్పాడు. అక్కడ చదవండి. వారు నన్ను గర్దించుట తైలాభిషేకం, నన్ను గర్దించడం. ఏమండి? తైలాభిషేకం అంటే మీకు తెలుసా? నాకు తైలాభిషేకం తెలుసండి అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. తైలాభిషేకం ఒక్కదానికి తెలుసమ్మా? అదే తైలాభిషేకం అంటే రాజులను పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారు? తైలాభిషేకం అంటే తైలంతో అభిషేకం చేస్తారు. అలాగే ప్రవక్తలు దేవుని యొక్క సేవ కొరకు వస్తూ ఉన్నారు అనుకోండి, దేవుని సేవ కొరకై వచ్చినటువంటి వారిని తైలాభిషేకం చేస్తారండి. తైలంతో ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. అయితే ఇలాగా ఈ లోక సంబంధంగా అభిషేకాలు, తైలాభిషేకాలు
నాకు మంచి మాట గుర్తొస్తుంది, మీకు తెలుసో లేదో, 130వ కీర్తనలో ఉంటుంది అనుకుంటా. 130వ కీర్తన కాదు, 133వ కీర్తనలో ఉంటుందండి. భలే చక్కటి మాట అండి అది. సహోదరుల ఐక్యత కలిగినట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన ఆరోని గడ్డం మీదకి కారుచున్న అంచులు మట్టుకు దిగుచునండి పరిమళ తైలము తైలము పరిమళ తైలము తైలము. దేవునికి స్తోత్రం కదా. మంచి మాట అండి ఇది, చాలా ఇష్టమైన మాట అండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటండి ఒక తైలాభిషేకానికి ఏం చేశాడు, పోల్చాడు. తల మొదలుకుని, గడ్డం మొదలుకుని, వస్త్రాల మొదలుకుని ఎక్కడ దాకా, పాదాల దాకా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మర్మమైన విషయాలండి అక్కడ. తల మీద అంటండి, తల శిరస్సు అధికారములకి గుర్తు, గెడ్డం నాజీరు అనమాట అండి, అంటే ప్రతిష్టత గుర్తు. ఇంకా వస్త్రాలు అండి పైనుంచి ఎక్కడి వరకు, ఆరోని యొక్క అంగీలు అంటే కింద అంచుల వరకు, అంటే సంపూర్ణ సమర్పణ కనిపిస్తుంది. అక్కడ కూడా ఆగిపోలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, పాదాలు వెళ్ళిపోయి ఏమండి ఆ పాదాలు తడిసిపోయి, ఎలా తడిసిపోయాయి ఏంటి, ఎలా తడిసిపోయి చెప్పండి. మనం కాళ్ళు కడుక్కున్నట్టుగా తైలాభిషేకం అయిపోయిన 2 కాళ్ళకి, ఇప్పుడు ఆ 2 కాళ్ళతో నడుస్తున్న వ్యక్తులు, అది ఆ తైలము నేల మీద అంటుకుని నడుస్తుంటే ఆ యొక్క పాదాలను చూసి, ఆ పాదాలలో నీ పాదాలు పెట్టి నడుస్తూ ఉంటే నీకు నిజంగా ఆశీర్వాదమే ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. ఏ పాదాలు అవి? నీతిమంతుని యొక్క పాదాలు, తైలాభిషేక పాదాలు. అంటే తైలాభిషేకము అనగా మనం చూసాం. ఈ తైలాభిషేకం మరొక కోణంలో నేను చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ అభిషేకం? కనుక సహోదరుల ఐక్యత కలిగినట నిజంగా అంత గొప్ప అన్నమాట. సహోదరి, నీ సహోదరితో ఐక్యత కలిగి ఉన్నావా? సహోదరుడా, నీ పక్క సహోదరుడితో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావా? లేకపోతే నీకు కీడే తప్ప ఆశీర్వాదం లేదు. నీ సంఘంలో నీ సహోదరుడి పట్ల, నీ సహోదరి పట్ల ఐక్యతగా ఉన్నావా? ఐక్యతగా లేదంటే నువ్వు దెయ్యము నిన్ను పిసికి నిన్ను కాళ్ళతో తొక్కి ఏం చేస్తుందంటే, అంటే మన చిన్నప్పుడు మన పెద్దోడు చెప్పారు, ఎలక్కాయ పచ్చడి అంటారు చూసారా, అలా ఎలక్కాయ పచ్చడి చేసినట్టుగా చేసేస్తుందండి సైతాను. నీ జీవితం అంతా కూడా అధోగతి పాలైపోతుంది. దయచేసి నువ్వు సమాధానానికి పాత్రుడుగా నువ్వు జీవిస్తావా? ప్రభు చెప్తూ ఉన్నది మాట. ఓకే, నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇప్పుడు 2 అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కనుక నీతిమంతుల అనేవారు ఎవరంటే దేవుని సేవకులైన వారు. అది పాస్టర్ గారైనా కావచ్చును, పాస్టర్ గారైనా కావచ్చును, ఒక రెవరెండ్ పాస్టర్ అయినా కావచ్చును, ఒక బిషప్ పాస్టర్ అయినా కావచ్చును, ఒక సంఘ కాపురైనా కావచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక
వారు నీతిమంతులు. దేవుని వాక్యముతో నిన్ను మందలించడం, చెప్పడం, నువ్వు కోపడకూడదు. ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా నన్ను అంటున్నారు, అమ్మగారు అంటున్నారు, అయ్యగారు అంటున్నారు అనేటువంటి ఆలోచన నీకు రాకుండా ఉండడానికి నీలో మొదటిగా తైలాభిషేకం అనబడిన పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఏమంటారు? అలా ఉన్నప్పుడే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ సహోదరుని యొక్క మాటలను ప్రేమిస్తావు. ఏమండి? నీ సహోదరుని ప్రేమిస్తావు. నీ సహోదరుడు పెద్దోడే, గమికిన వచ్చిన మాట అన్నాడు అనుకోండి, పెద్ద అయినా కానీ ప్రేమించు. ఎందుకో తెలుసా? నీ మీద ఏం ఉంచబడుతుంది? పరిశుద్ధాత్మ ఉంచబడుతుంది. నువ్వు వెంటనే తునీకరించావనుకో ఆయన్ని, నీ మీద నుండి పరిశుద్ధాత్మ అభిషేకం ఏమైపోతుంది? తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. అమ్మగారు అంటున్నారు ఇక్కడ వెనకాల, వెళ్ళిపోతుంది, ఉండదు అంటున్నారు. అవును, నిజమే. కనుక నువ్వు చిన్నడువా పర్వాలేదు, నువ్వు పెద్దోడువా పర్వాలేదు, తగ్గించుకో. ఏముంది? నీ మీద నుండి అభిషేకం పోకుండా కాపాడుకో తల్లి, సోదరి, సోదరుడా. ఎందుకు ఆ విధంగా ఈ పరిస్థితిని మార్చేసుకుంటున్నావు దేవుళ్ళలోంచి? మీరు గమనించండి, ఎంత హెచ్చరికగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎంత హెచ్చుగా దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను కనుక, నీతిమంతుడు నిన్ను కొట్టడం, నిన్ను గద్దించడం ఆశీర్వాదకరమైన నీకు నేను తెలియజేస్తూ, ఇంకా చెప్పాడా? మేము ఇంకేం చెప్పాడు అక్కడ? చదవండి, ఇంకేం చెప్పాడా వచనంలో? ఇంకేమన్నా అందులో అనమాట, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందును గాక. ఎట్టి అభిషేకము? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలా? నీకు అవసరం లేదా? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడే కానీ నీ మీద లేకపోతే నీ మీద ఎవరు ఉంటారు అని అంటే దురాత్మ ఉంటుంది. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు తెలిసే విషయం అమ్మా, ఈ విషయం తెలుసా? సౌలు నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చిందంట చెప్పరా? సౌలు నుంచి పరిశుద్ధాత్మ అనగా తొలగిపోయిన తర్వాత దురాత్మ వచ్చిందంట. కనుక పరిశుద్ధాత్మ ఉన్నంతసేపు కూడా దురాత్మ రాదు. దురాత్మ నీలోంచి తొలగే వరకు పరిశుద్ధాత్ముడు రాడు. ఇది ఖాయం, ఇది నిత్యం. కనుక జాగ్రత్తగా సంగమా, ఇంతవరకు కూడా చెప్పబడిన విషయాలు, అమ్మగారు చెప్పిన విషయాలు, మంచి దైవికమైన విషయాలు మీ జీవితంలో మీరు వినాలనుకుంటే మరొక్కసారి ఈ వాక్యం మరొకసారి అప్లోడ్ అవుతుంది. మీరు చక్కగా వినండి, ఆ వాక్యాల ప్రకారంగా మంచిగా జీవించండి. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మరలా మరొక వాక్య పరిచర్య ద్వారా మనందరం కూడా ఈ రాత్రి కలుద్దాం. దేవుడు ఈ మాటలు అన్నీ ఆశీర్వాదకరంగా నీకును, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ కుటుంబానికి ప్రభు దీవెనకరంగా ఉంచును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది, వందనాలు.